వెల్కమ్ టు ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్. మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి. డిప్యూటీ డిఈఓకు సంబంధించిన ప్రిలిమ్స్ రిజల్ట్స్ గురించి, అలాగే మన రిజల్ట్స్ ఎప్పుడు రానున్నాయని, కట్ ఆఫ్ గురించి చాలా రకాలుగా చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. సో అందుకోసం ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క వీడియోను లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఎక్కువగా లైక్ చేయడం వల్ల నాకు బూస్టింగ్గా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. రైట్, డిప్యూటీ డిఈఓ ప్రిలిమ్స్ సంబంధించిన విషయాన్ని గమనిస్తే మే 25వ తేదీన ఈ ఎగ్జామ్ జరిగింది. దాదాపుగా మే చివరిలో అంటే 30, 31, 28 ఆ తేదీలలోనే చివరి వారంలోనే రెస్పాన్స్ సీట్స్లో కూడా రావడం జరిగింది. ఆ రెస్పాన్స్ సీట్స్ ఆధారంగా చాలామందికి మార్కులు ఇన్ని వచ్చాయనే విషయాన్ని కూడా, నెగిటివ్ మార్క్స్ పోను ఇన్ని మార్కులు వచ్చాయనే విషయాన్ని కూడా దాదాపుగా అర్థం చేసుకుని ఉండవచ్చు. సో ఇలాంటి టైంలో ఎన్ని మార్కులు కట్ ఆఫ్ ఉంటుంది అనే విషయాన్ని చాలామంది అడుగుతున్న ప్రశ్న. అలాగే 1:100 నిష్పత్తిలో మెయిన్స్కి ఎంపిక చేసుకుంటారా లేదా అనే విషయాన్ని కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. సో కాబట్టి దాని గురించిన ఒక సమగ్రమైన వివరణ, అలాగే నాకు తెలిసిన సమాచారాన్ని మాత్రమే మీకు అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఈ చిన్న వీడియోలో. కాబట్టి తప్పనిసరిగా లైక్ చేసే ప్రయత్నం చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఆ వార్తలకు మనం వెళ్దాం. మిత్రులారా, ముందుగా మీ అందరికీ మెయిన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతా ఉన్నారో వారందరికీ కూడా ప్రత్యేక శుభాభినందనలు. అంటే ముందుగానే మీ అందరికీ ఒక అవకాశం, అంటే నేను మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నానంటే ప్రిలిమ్స్ తప్పనిసరిగా క్వాలిఫై అవ్వబోతున్నాను అనే విషయాన్ని మీరు గ్రహించారు. కాబట్టి ముందుగా మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్, అలాగే ఆల్ ది బెస్ట్. ముందుగా ప్రిలిమ్స్ సంబంధించిన విషయాన్ని నాకు తెలిసిన ఒక వివరణ మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. సో ఫస్ట్ వన్, మెయిన్స్కి 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని మన ఏపీపీఎస్సికి చాలా అభ్యర్థనలు వచ్చాయి. కాబట్టి అందులోనూ టీడీపీ ఎమ్మెల్సీలు ఎవరైతే నిన్న మనం ఒక వీడియో కూడా చేసాం ఆల్రెడీ, శ్రీకాంత్ గారు, రాంభూపాల్ రెడ్డి గారు, ఇలాంటి వారందరూ కూడా ఒక వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఏపీపీఎస్సిని కోరడం జరిగింది. కాబట్టి దాదాపుగా అంటే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఉంది, అలాగే టీడీపీ ఎమ్మెల్సీలు కూడా కోరారు. కాబట్టి దాదాపుగా ఒక పోస్ట్కి 100 మందిని ఎంపిక చేస్తారు అని నేను భావిస్తూ ఉన్నాను. సో కంపల్సరీ ఒక 1:100 తీసుకుంటారని భావిస్తూ ఉన్నారు. సో అందుతున్న సమాచారం మేరకు జూలై మొదటి వారంలో ప్రిలిమ్స్ రిజల్ట్స్ వదులుతారనేసి ఒక సమాచారం వస్తూ ఉంది. అందులో కూడా ముఖ్యంగా జూలై 6, 7 తేదీలలో ఒక రిజల్ట్స్ రావచ్చు అనే విషయాన్ని కూడా మనకు అందుతున్న సమాచారం. అంటే ఈ 2 రోజుల్లోనే గ్రూప్ 2కు సంబంధించిన ఒక విషయాన్ని పరిగణలోకి తీసుకోబోతున్నారు. సో కాబట్టి 1:100 నిష్పత్తిలో అభ్యర్థిని ఎంపిక చేసుకొని రిజల్ట్ ఎవరైతే మెయిన్స్కి సెలెక్ట్ అవుతారో వాళ్ళ రిజల్ట్ను కూడా వదులుతారనే విషయాన్ని కూడా మనకు వస్తున్న సమాచారం. సో కాబట్టి జూలై ఫస్ట్ వీక్లో ప్రిలిమ్స్ రిజల్ట్స్ రాబోతూ ఉన్నాయి. ఇంకో విషయం గమనిస్తూ ఉంటే గ్రూప్ 2 పరీక్ష పోస్ట్ పోన్ జరిగి నవంబర్లో జరుగుతుందని ఒక సమాచారం. సో ఎవరైతే గ్రూప్ 2 ప్రిపేర్ అవుతా ఉన్నారో వారందరికీ కూడా జూలై 27 అట్లా ఎగ్జామ్ జరుగుతూ ఉన్నాయి. సో కాకుండా వాళ్ళు పోస్ట్ పోన్ జరిగి నవంబర్లో ఎగ్జామ్ జరుగుతూ ఉన్నాయని ఒక సమాచారం ఉంది. అలాగే ప్రభుత్వం మెగా డిఎస్సి మీద బాగా సీరియస్గా ఉంది. అంటే డిఎస్సి కంపల్సరీ కంప్లీట్ చేయాలి అనేసి, అలాగే ఫస్ట్ సంతకం కూడా మెగా డిఎస్సి మీద పెట్టడం కాబట్టి కంపల్సరీ డిసెంబర్ 10వ తేదీలోపే ఈ యొక్క కాన్సెప్ట్ అంతా కూడా పూర్తి చేయాలి మెగా డిఎస్సి గురించి అనేది ఉంది. కాబట్టి సో ఇక మెయిన్స్ మనకు ఎప్పుడు జరిగే అవకాశం ఉంటుంది అంటే అనే దాని గురించి కూడా దీన్ని మనం బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డిసెంబర్లో డిఎస్సిలో లేదా నవంబర్ లాస్ట్ వీక్లో డిఎస్సి ఉంటుంది, గ్రూప్ 2లో కూడా నవంబర్ ఇలా ఎగ్జామ్ ఉంటుంది. సో కాబట్టి వీటన్నింటిని పరిగణలోకి తీసుకుంటే మన డిప్యూటీ డిఈఓ మెయిన్స్ పరీక్ష నవంబర్ ముందైనా జరిగే అవకాశం ఉంటుంది, జనవరిలో కానీ జరిగే అవకాశం ఉంటుంది. రైట్, ఇక ఒక చిన్న విషయాన్ని మనం పరిశీలించాలి. గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది ప్రిలిమ్స్ ఎగ్జామ్ డిప్యూటీ డిఈఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్ కన్నా ముందు జరిగింది. ఒకవేళ డిప్యూటీ డిఈఓ మెయిన్స్ ఎగ్జామ్ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ కన్నా ముందు జరిగే అవకాశం ఉందా? బహుశా లేకపోవచ్చు. అంటే మీకు మాత్రం వదిలేస్తా ఉన్న విషయం. ఎందుకంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ముందు జరిగింది, అలాగే డిప్యూటీ డిఈఓ ప్రిలిమ్స్ ఎగ్జామ్ తర్వాత జరిగింది. అలాగే గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ కూడా ముందు జరగాలి, డిప్యూటీ డిఓ మెయిన్స్ ఎగ్జామ్ కూడా తర్వాత జరగాలి. ఒకవేళ నవంబర్లో కనుక గ్రూప్ 2 ఎగ్జామ్ కనుక నిర్వహిస్తే డిప్యూటీ డిఈఓ మెయిన్స్ ఎగ్జామ్ ముందు నిర్వహించే అవకాశం ఉందా అంటే దీన్ని పరిగణలో తీసుకోవాలంటే ఏ విధంగా నిర్వహించాలి? అది ప్రభుత్వ చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎందుకంటే గ్రూప్ 1 వాయిదా వేయమని చెప్తా ఉన్నారు. సో కాబట్టి గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 1 జరిగినప్పటికీ ఎగ్జామ్ ఇప్పుడు మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతూ ఉన్నాయి. సో కాబట్టి డిప్యూటీ డిఓ కూడా జరిగే అవకాశం ఉంది, ఒకవేళ జరగకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి మనకి మెయిన్స్ ఎగ్జామ్ జనవరిలో కానీ నవంబర్లో కానీ జనవరిలో కానీ జరిగే అవకాశం ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రైట్, ఇంకొక చిన్న విషయం నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా.
ఇక కట్ ఆఫ్ విషయానికి వస్తే చాలామంది దీని గురించి చాలా రకాలుగా అడుగుతూ ఉన్నారు. ఆల్రెడీ నేను దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా చేయడం జరిగింది. 1:50 కనుక తీసుకుంటే 48 మార్క్స్ లేదా 1:100 కనుక తీసుకుంటే 38 మార్క్స్ అని గతంలో చెప్పడం జరిగింది. ఇప్పుడు అదే దాని మీద స్టాండ్ అవుతా ఉన్నాం మన ప్రణయ్ ఎడ్యుకేషన్ ఛానల్. ఇక కట్ ఆఫ్ విషయానికి వస్తే జనరల్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 38 మార్కులు పైన ఉన్నవారు నిరభ్యంతరంగా చదువుకోవచ్చు. అంటే దాదాపుగా 35, 30 అని కూడా చెప్తా ఉన్నారు. సో ఏదేమైనా 38 మార్కులు తర్వాత ఉంటే 38, 39 ఇలాంటి వాళ్ళందరూ కూడా 1:100 నిష్పత్తులు తప్పనిసరిగా సెలెక్ట్ అవుతారు. కాబట్టి వీరందరూ కూడా నిరభ్యంతరంగా మీరు మెయిన్స్ ప్రిపేర్ అయిపోవచ్చు ఇంకా. కాబట్టి 38 మార్కులు తన తక్కువ ఉన్న వాళ్ళు కూడా అయ్యే అవకాశం ఉంది. ఎవరైతే రిజర్వేషన్ కేటగిరీస్ ఉన్నాయో బహుశా బీసీ కానీ ఎస్సీ ఎస్టీలు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే దాదాపు 35 దాకుండా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇంకా ఉమెన్స్ విషయానికి వస్తే ఇంకా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో ఎంత ఉంటుంది అనేది మాత్రం మనం కరెక్ట్ చెప్పలేం. కానీ ఇది కూడా 38 మార్కులు అనేది కూడా మనం జస్ట్ అంచనా మాత్రమే, ఇది కరెక్ట్ అని కాదు. సో కాబట్టి మనం అంటే గతంలో మనం తీసుకున్న సర్వే ప్రకారం కావచ్చు, ఇతరుల విద్యార్థులు మనకు పంపుతున్న విషయాన్ని ప్రకారం కావచ్చు, ఇవి కేవలం కట్ ఆఫ్ విషయంలో 38 మార్కులు వస్తే దాదాపుగా సెలెక్ట్ అవుతారన్న ఆలోచన మాత్రం ఉంది. సో కాబట్టి ఎవరైతే 38 మార్క్స్ ఎబోవ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మెయిన్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. సో కాబట్టి మీరందరూ కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. అలాగే ఇది కేవలం నా సొంత అభిప్రాయాలు మాత్రమే, ఇది ఏదో ఏపీఎస్సీ చెప్తున్న విషయం కాదు, లేకపోతే మిగతా విషయం కాదు. మనం తీసుకున్న సర్వే ఆధారంగా లేకపోతే ఇతరులు మనకు చెప్తున్న సమాచారం మేరకు మనకున్న సమగ్ర అవగాహన మేరకు మాత్రమే ఈ యొక్క విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి దీన్ని మీరు అంచనా వేసుకొని ఎవరైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసి మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతా ఉన్నారో వారికి ఈ వీడియో చాలా ఉపయుక్తకరంగా ఉంటుందని నేను ఆశిస్తూ ఉన్నాను. సో కాబట్టి మెయిన్స్కి తప్పనిసరిగా మీరు ప్రిపేర్ అవ్వండి. పేపర్ 1 150 మార్కులు జనరల్ స్టడీస్ ఉంటుంది. పేపర్ 2 కూడా 150 మార్కులు. దాంట్లో తత్వశాస్త్రం ఫిలాసఫీ ఒక 50 మార్కులు, తర్వాత సైకాలజీ 50 మార్కులు, ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ 50 మార్కులు, మొత్తం 150 మార్కులు ఉంటుంది. కానీ యాక్చువల్గా ఈ పేపర్ 2లో ఉన్న ఈ 3 సబ్జెక్టులకి 50 అని ఏం కేటాయించలేదు. జస్ట్ ఇది మన సమాచారం, ఒక మనకు అవగాహన అంతే. సో మూడు పార్ట్లు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క దానికి 50 మార్కులు లెక్కన ఇచ్చుకుంటూ వెళ్తారనేసి. అలాగే పేపర్ 3 కూడా 150 మార్కులు, అది కూడా దాదాపు ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ పేపర్ 2 ఉంది. సో కాబట్టి మొత్తం 3 పేపర్ 450 మార్కులకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో కాబట్టి దాదాపుగా బాగా ప్రిపేర్ అవ్వండి. పేపర్ 2కు సంబంధించి మెంటార్షిప్ ప్రోగ్రామ్ని అంటే ప్రతిరోజు ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్ ఆధారంగా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాం. సో అవి జూలై 1 నుంచి మన యాప్ నందు నేను ప్రారంభిస్తున్నానని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నా. సో ఎవరైనా చేరాలనుకుంటే పేపర్ 2కు సంబంధించి మెంటార్షిప్ ప్రోగ్రామ్ని ప్రారంభిస్తాం. దానికి సంబంధించిన వీడియో కూడా అది త్వరలోనే మీకు తెలియజేస్తాం. దాని గురించి సమగ్రమైన వివరణని తెలియజేస్తాం. సో ఎవరైతే పేపర్ 2కి ప్రిపేర్ అవుతున్నారో వారికి మాత్రం దీనికి తక్కువ అమౌంట్ తోటి ఒక మంచి మెంటార్షిప్ని నేను తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నా. సో కాబట్టి ఈ వీడియో చూసిన వారందరూ కూడా తప్పనిసరిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మీ యొక్క విలువైన ఫీడ్బ్యాక్ను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సదా మీ విజయాన్ని కాంక్షిస్తూ మీ రాజేష్ సార్.